నిన్న మనం భీష్ముడు తన తండ్రి శాంతనుని సంతోషం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ఘోరమైన ప్రతిజ్ఞ చేసిన సంగతి చూశాం. ఈరోజు మనం భీష్ముడిని అంబ ఎందుకు శపించిందో తెలుసుకుందాం. సంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్న తర్వాత వారికిద్దరు కుమారులు జన్మించారు. పెద్దవాడు చిత్రాంగుడు, చిన్నవాడు విచిత్రవీర్యుడు. సంతనుడు మరణించిన తర్వాత చిత్రాంగుడు రాజుగా కూర్చున్నాడు. కాని కొద్దికాలంలోనే యుద్ధంలో మరణించాడు. అప్పుడు చిన్న వయసులోనే విచిత్రవీర్యుడు రాజ్యాన్ని పొందాడు. అందువల్ల హస్తినాపుర పాలన బాధ్యత భీష్ముడిమీదే పడింది. విచిత్రవీర్యుడికి వివాహం చెయ్యాలని భీష్ముడు కాశీరాజ్యంలో జరిగే 3 రాజకుమార్తెల స్వయంవరానికి వెళ్లాడు. యుద్ధంలో అనేక రాజులను ఓడించి భీష్ముడు అంబ, అంబిక, అంబాలికలను హస్తినాపురానికి తీసుకొచ్చాడు. హస్తినాపురం చేరిన తర్వాత అంబ భీష్ముడిని కలిసి చెప్పింది, నేను శాల్వరాజును ప్రేమిస్తున్నాను. నా మనసు అతనికే ఇచ్చాను. భీష్ముడు ధర్మాన్ని గౌరవించి అంబను శాల్వరాజు వద్దకు తిరిగి పంపించాడు. కాని శాల్వరాజు ఆమెను స్వీకరించలేదు. నిన్ను భీష్ముడు గెలిచాడు, ఇక నువ్వు నా భార్య కావు అని అన్నాడు. అంబ తిరిగి హస్తినాపురానికి వచ్చి భీష్ముడితో ఇలా చెప్పింది, నన్ను శాల్వరాజు నిరాకరించాడు. దీనికి కారణం నువ్వే, కాబట్టి నన్ను నువ్వే వివాహం చేసుకోవాలి. భీష్ముడు అంబకు తెలిపాడు, నేను బ్రహ్మచారి వ్రతం తీసుకున్నాను. నేను నిన్ను వివాహం చేసుకోలేను. నా వల్ల నీకు అన్యాయం జరిగిందని అనుకుంటే నా గురువు పరశురాముణ్ణి కలవమని, ఆయనే నన్ను శిక్షించగలరు అని చెప్పాడు. అంబ పరశురాముణ్ణి కలిసింది, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. పరశురాముడు భీష్ముడు ధర్మాన్ని తప్పడు అని చెప్పాడు. అంబ ఆయన కాళ్లు పట్టుకుని, భీష్ముడు నాకన్యాయం చేశాడు, నాకు న్యాయం చెయ్యండి అని కోరింది. పరశురాముడు నమ్మకపోవడంతో, మీరు న్యాయం చెయ్యకపోతే మీ ముందు నా శరీరాన్ని అగ్నికి అర్పిస్తాను అని చెప్పి అంబ అగ్నిలో ప్రవేశించింది. పరశురాముడు ఆమెను కాపాడి, భీష్ముడు తప్పు చెయ్యలేదు, కాని ఆమె త్యాగానికి ప్రతిఫలంగా శిక్షణ ఇస్తానని చెప్పాడు. తరువాత అంబ భీష్ముడిని యుద్ధానికి పిలిచింది. భీష్ముడు స్త్రీతో యుద్ధం చెయ్యనని చెప్పినా అంబ ఆగలేదు. అంబ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. 2 అస్త్రాల వల్ల లోకం నాశనమవుతుందనే వేళ మహాశివుడు ప్రత్యక్షమై అస్త్రాలను ఆపేశాడు. శివుడు అంబకు వరనిచ్చాడు, నీవు శిఖండిగా జన్మిస్తావు, భీష్ముడి పతనానికి కారణమవుతావు. ఇలా అంబ శపథం వల్ల భవిష్యత్తులో భీష్ముడి జీవితం మారుతుంది. ఈరోజు మనం భీష్ముడి జీవితంలో జరిగిన సంఘటనలు చూశాం. తరువాతి కథలో హస్తినాపుర వారసత్వం ఎలా కొనసాగిందో, ధృతరాష్ట్రుడు మరియు పాండుడు ఎలా జన్మించారో వివరంగా తెలుసుకుందాం.